అన్‌హెల్తీ అంటున్న మ్యాగీని హెల్తీగా మార్చేద్దామా? అదెలా అంటే పొయ్యి మీద పాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయండి. ఇందులో పోపు గింజలు, ఒక ఎండుమిర్చిని సగం తుంచేసి, దాంతో కొంచెం కరివేపాకు అండ్ అలానే నోటికి కారంగా అనిపించే విధంగా 2, 3 పచ్చిమిర్చిని తీసుకొని నిలువుగా మధ్యగా చీల్చేసిన తర్వాత నూనెలో వేసి బాగా చిట్లనివ్వండి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతాకు అండ్ ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర. ఈ 2 కూడా నూనెలో కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ముక్కలు తీసుకొని బాగా సన్నగా ముక్కలుగా చేసిన వాటిని నూనెలో వేసి దోరగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపండి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలానే 2 మీడియం సైజులో బాగా పండిన టమాటో ముక్కల్ని వేసి ఈ రెండింటిని పచ్చివాసన పోయి అలానే బాగా గుజ్జుగా అయ్యేంత వరకు వేపనివ్వండి. దాని తర్వాత 2 బంగాళదుంప ముక్కలు అండ్ అలానే ఒక క్యారెట్ ముక్కలు వేసి ఇవి 70-80% కుక్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ వేగనివ్వండి. అంటే ముక్క చూడడానికి ముక్కలాగా అనిపించాలి, స్పూన్‌తో చెరిగితే చెదిరిపోవాలన్నమాట. దాని తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసి మన రుచికి అనుగుణంగా ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చన్నమాట. దాని తర్వాత నేను చూపించిన విధంగా ఇక్కడ చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ కారము, మ్యాగీ మసాలా, చిటికెడు చికెన్ మసాలా వీటన్నిటిని వేసి మసాలాలన్నీ కూడా ఆ ముక్కలనేవి బాగా పట్టేంత వరకు కలుపుతూ వేపండి. అండ్ మధ్యలో అవసరమైతే కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసేసి వేపండి. దాని తర్వాత మనకు ఇష్టానుసారంగా ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వండి. దాంతో ఉప్పుని చెక్ చేసుకొని మ్యాగీని వేసేసి మ్యాగీ ముక్కలు అవ్వకుండా జస్ట్ అలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు బాగా మగ్గనిస్తే మసాలాలని దగ్గరకు వస్తాయన్నాక పొగలు కక్కి వేడి మసాలా మ్యాగీని ప్లేట్లో ఆనియన్ నిమ్మకాయ సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలానే కామెంట్ సెక్షన్ తెలపండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.